మంగళవారం బేగంపేటలోని హరిత ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులు, హరిత హోటల్స్ నిర్వహణ, ఇతర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రాజెక్టేషన్ ద్వారా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. మంగళవారం బేగంపేటలోని హరిత ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులు, హరిత హోటల్స్ నిర్వహణ, ఇతర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పర్యాటక శాఖలో ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిర్దిష్ట కాల వ్యవధిని నిర్దేశించుకుని దానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షించాలని, నాణ్యతతో రాజీ పడవద్దని సూచించారు. రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య పెరగాలంటే అందుకు తగ్గ వసతులు ఉండాలని, ప్రపంచ స్థాయి పర్యాటకులను రప్పించాలంటే ఆ స్థాయి సౌకర్యాలు కల్పించినప్పుడే అది సాధ్యపడుతుందని తెలిపారు. ప్రైవేట్కు ధీటుగా హరిత హోటల్స్ని తీర్చిదిద్దాలని, ఆక్యుపేషనరీ రేషియోని పెంచుకునేలా వినూత్న మార్గాలు అన్వేషించి ఆదాయం పెంచుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీస్, పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, జనరల్ మేనేజర్ ఫినాన్స్ శాంతి, జనరల్ మేనేజర్ అడ్మిన్ రవీందర్ నాయక్, జనరల్ మేనేజర్ టూర్స్ తదితర అధికారులు పాల్గొన్నారు.